ప్రజలారా వినరండి ఈ సత్య సువార్త. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క నామములో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఈరోజు ఈ సత్య సువార్త అనే ఈ కార్యక్రమానికి ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నా. దేవుని యొక్క వాక్యంలో ఉన్న ఒక మాట ఏమనుంటుందంటే, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనంలో అంటారు కదా, దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఈరోజు మనందరి జీవితంలో మనం ఏమనుకుంటామంటే, మనకు మేలే కలగాలని కోరుకుంటాం. మంచిది, నేను కూడా అదే కోరుకుంటాను. నాకైనా మేలు జరగాలని నేను కూడా కోరుకుంటూ ఉంటాను. నా కుటుంబం దీవించబడాలని, నా బిడ్డలు దీవించబడాలని కోరుకుంటూ ఉంటాను. అలాగని ఒక్కొక్కసారి మన కష్టం జరగట్లేదా? ఒక్కొక్కసారి మనం అనుకొననిది మనకు జరగటం లేదా? ఇంకా అలాంటప్పుడు మనం వెంటనే రివర్స్ అయిపోయి మనం ప్రతిఘటించేసి, ఏం చేశాడు దేవుడు నాకు, అసలు దేవుడు నాకు మేలే చేయలేదు, ఈ దేవుడిని నమ్ముకున్నానన్న మాటే కానీ నాకు కష్టాలు వెంబడి కష్టాలే వస్తూ వచ్చినాయి. దేవుడిని నమ్ముకున్న కానించి నాకు అనేకమైన శ్రమలు వస్తున్నాయి. అప్పటికే మా వాళ్ళు చెప్తూనే ఉన్నారు, ఆ సిలువ ఇంట్లో తెచ్చి పెట్టుకోకే బాబు, ఆ ఇంట్లోకి వచ్చిందంటే కనుక సిలువలు అంతా శ్రమలే కనబడతాయి అని చెప్తూ ఉన్నారు. అయినా నేను దేవుడిని నమ్ముకున్న చేత సిలువను తెచ్చుకొని నా ఇంట్లో నేను పెట్టుకుంటే నాకు అన్ని కష్టాలే వచ్చినాయి అని అనుకుంటూ ఉంటారు. కానీ ఈరోజు నేను ఒక మాట చెప్తాను, వినండి స్నేహితులారా. ఒకవేళ ఏదైనా కష్టం వచ్చినప్పుడు, ఏదైనా శ్రమ వచ్చినప్పుడు, ఏదైనా వ్యతిరేకత జరిగినప్పుడు, నేను సంఘంలో ఆ పాట పాడుతుంటాను. మంచి దైవజనులు ఎవరు రాశారో అంత నాకు డీటెయిల్ తెలియదు, కానీ నేను ఎల్లప్పుడూ యెహోవానే సన్నతించుదాము, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును, అంతా నా మేలుకే ఆయన చిత్తము చొప్పున నేను చేసినప్పుడు. యు ఆర్ ఇన్ ద ప్లాన్ ఆఫ్ గాడ్ ఫ్రెండ్. స్నేహితులారా, మీతో నేను చెప్తున్నా, దేవుడు మిమ్మల్ని తన యొక్క ప్రణాళికలో మీ అమ్మగారి యొక్క కడుపులో పెట్టి మిమ్మల్ని భూమి మీదకి తీసుకొని వచ్చి ఉన్నాడు. మీరు అనుకొనని విధంగా పుట్టిన వాళ్ళు కారు, మీరు దేవుని సంకల్పములో పుట్టినటువంటి వారు. ఎన్నో జీవకణాలు అమ్మ కడుపులోనికి వెళితే మార్గమధ్యంలో నుంచే బయటకు పోయినటువంటివి బయటికి పోగా చొచ్చుకొని లోపలకంట గర్భసంచిలో కంట వెళుతున్నప్పుడు ఆ లోపలికి వెళ్ళా కూడా కొన్ని అన్నీ కూడా ఎండిపోయి పాడైపోయి ఉంటుండగా ఒక్కటి ఆ అండంలోనికి ప్రవేశించి అది ఒక పిండముగా తయారయ్యి కడుపులో నుంచి మళ్ళీ తర్వాత ఒక పిల్లోడుగానో పిల్లగానో తయారయ్యి మనం బయటికి రావటం అనేటువంటిది జరుగుతుంది. సో అన్ని జీవకణాల్లో మీరు ఒక్కరే నిలవటంలో నేనేమంటే, మీరు దేవుని ప్రణాళికలో దేవుని యొక్క చిత్తములో ఉన్నారని నమ్మండి. ఇది నేను ప్రకటించే సత్యమైన సువార్త. మీరు ఏదో అనాలోచితంగా పుట్టేశాను, మా అమ్మ నాన్న ఏదో కాసేపు అలా పడుకుంటే నేను పుట్టేశాను అనుకోవద్దు. నీవు దేవుని సంకల్పంలో ఉండి ఉన్నావు. ఏది జరుగుతున్నా దేవునికి తెలియకుండా నీకేది జరగదు. ఒకవేళ ఏదైనా జరిగితే కూడా శ్రమ వచ్చినా కష్టం వచ్చినా ఏదొచ్చినా దేవుడు తన చిత్త ప్రకారంగానే మీ కొరకు దానిని అనుమతినిచ్చి ఉన్నారు అనే సత్యాన్ని మీరు తెలుసుకోవాలి. మనం యోబుని జ్ఞాపకం చేసుకుంటే బెస్ట్ ఎగ్జాంపుల్ యోబు గ్రంథంలో ఉన్న యోబు గారు. ఆయన నీతిమంతుడు, యథార్థవర్తనుడు, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడని దేవుడే యోబుని గురించి ఒక అద్భుతమైన సాక్ష్యం చెప్పి ఉన్నారు. అయితే దేవుడు ఒక ఉద్దేశాన్ని యోబుని గురించి తన మనసులో కలిగి, దేవుని మనసులో ఉన్నటువంటిది సైతాన్ గాడికి తెలియదు గనక సాతాన్ గాడిని పిలిచాడు, రైట్రా ఎక్కడి నుంచి వస్తున్నా అంటే భూమి మీద ఇటువంటి తిరిగి, ఆ భూమి మీద నా సేవకుడు నువ్వు ఎప్పుడైనా చూసావా అని చెప్పేసి అని దేవుడే సాతాన్ గాడికి యోబుని గురించి జ్ఞాపకం చేసి మరి అడుగుతాడు. అప్పుడు వాడు ఊరుకుంటాడా? వాడు జవాబిస్తే ఏమంటాడు, చూశానులే, నువ్వు నీ యొక్క హస్తము జాపి వాడిని దీవిస్తూ వచ్చి ఉన్నావు, తనకు కలిగినదంతా దీవిస్తూ వచ్చి ఉన్నావు, 10 మంది సంతానాన్ని ఇచ్చావు, కావలసిన ఆస్తిపాస్తులు ఇచ్చావు, అందుకనే అతడు నిన్ను సేవించున్నాడు. అప్పుడు దేవుడు ఓరిపించాడా, అవన్నీ నీకు విడిచిపెడుతున్నాయి, చేసుకో, ఏం చేసుకుంటావు. యోబు ప్రాణాన్ని మాత్రం ముట్టుకోవడానికి వీల్లేదు సుమా, అతని చుట్టూ ఉన్న కంచె అంతా నేను తీసేశాను, ఏం చేసుకుంటావు చేసుకో అని చెప్పేసి అన్నాడు. ఇప్పుడు యోబుకి తెలియదు, దేవుడు ఆ కంచెను తీసివేసి అపవాదికి ఒక సవాలు విసిరి, ఆ అపవాది నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో, అతనికి ఉన్న ఆస్తిని అంత ఇచ్చానంటే ఒకడు వెంబడి ఒకడు వచ్చి, అయ్యా నీ ఆస్తి పోయింది, నీ పంట పోయింది, నీ గొర్రెలు పోయినాయి, నీ గాడిదలు పోయినాయి, అయ్యా నీ కొడుకులు నీ కూతురు వాళ్ళందరూ కలిసి ఒక ఇంట్లో మంచిగా భోజనం విందు చేస్తానంటే 4 వైపుల నుంచి గాలేసరికి ఆ బిల్డింగ్ కూలిపోయి నీ పిల్లలు 10 మంది చచ్చిపోయారు. గడిచిన వారంలో చెప్పాను కదా, ఆ విమానం అలా లేచింది,
అది వెళ్తూ ఉంది. అది వెళుతూ ఉన్నప్పుడు ఏదైనా పోనీ నేల మీదకి దిగిపోవచ్చు కదా. ఏదైనా సాంకేతిక లోపం ఏదైనా కనుక కనబడి ఉంటే ఆ కింద చక్రాలు పోతాయో, లేకపోతే కింద అడుగును పోద్దో, ఆ అడుగును ఉన్నటువంటి సామాను కొట్టుకుపోద్దో, ఏదో జరుగుండేది, మనుషులందరూ ప్రాణాలు దక్కించుకుని ఉండరు అని అనుకుంటాం కదా మనం. కానీ ఒక్కొక్కసారి మనకు తెలీదు అందులో ఏ విధమైనటువంటి ఒక మేలు దేవుడు దాచి ఉంచి ఉన్నారో అనే విషయం మనకు తెలియదు. యోబుకి ఏమి దాచి ఉంచున్నాడు దేవుడు యోబుకి తెలియదు, యోబుని శోధిస్తున్న సాతాను గాడికి తెలియదు. అందుకనే మన బైబిల్ గ్రంథంలో యోబు గ్రంథం ఉంది కనుక అది చదువుకుంటూ ఉన్నప్పుడు చివరి అధ్యాయంలోనికి వచ్చేసరికి 42వ అధ్యాయంలోనికి వచ్చేసరికల్లా అక్కడ రాయబడుతున్న మాట ఏంటంటే, దేవుడైన యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంత కంటే అధికముగా దేవుడు యోబును ఆశీర్వదించడం మొదలుపెట్టాడంట. ఒక్కొక్కరు ఒక్కొక్క వరహ, ఒక్కొక్కరు ఒక్కొక్క నాణ్యం, ఒక్కొక్కరు ఒక్కొక్క బంగారు నాణ్యం ఇలాగ తీసుకొని వస్తుందంటే మునుపుండిన దాని కంటే అధికముగా. అంటే మామూలుగా నేను చెప్తున్నానులేండి, ఒక్కొక్కసారి ఇలాంటిది ఏదైనా ప్రమాదవశాత్తు జరిగితే ప్రభుత్వం కూడా ఊరుకోదు కదా. అయ్యో ఇలాగున్న చనిపోయినటువంటి వాళ్ళకి ఎంతో కొంత వాళ్ళకు ఒక రెమ్యూనరేషన్గా వాళ్ళకు ఒక ఇదిగా మేము ఇస్తున్నాము అని చెప్పేసి అని చెప్తారు కదా. బహుశా ఒక్కొక్కసారి ఆ కుటుంబానికి అది ఒకవేళ దీవెనకరం. అఫ్కోర్స్ మనిషి పోయిన తర్వాత డబ్బులు ఎంత వస్తే మాత్రం ఏముందలేండి, కానీ అది నేను కంపేర్ చేయట్లే. కానీ అలాగని చెప్పేసి అని ఏదో ఒక బెనిఫిట్ అనేటువంటిది ఉంటూనే ఉంటుంది. ఏదో ఒక రకంగా దేవుడు దానికి కాంపెన్సేషన్ అనేటువంటిది, దానికి బదులుగా ఆ కుటుంబానికి దేవుడు ఏదో ఒక కార్యం దేవుడు చేస్తూ ఉంటాడు. అందుకే నేను నమ్ముతున్న మాట ఏమంటానంటే, ఏదైనా కష్టం వచ్చినప్పుడు, ఏదైనా అడ్డంకాలు వచ్చినప్పుడు, ఏదైనా ఆటంకాలు ఎదురైనప్పుడు, ఉద్యోగంలో ఏదైనా సమస్య ఎదురైనప్పుడు, ఒకవేళ ఉద్యోగం మానివేయవలసి వచ్చో, లేకపోతే ఉద్యోగం తీసివేయబడో, ఇలాంటిది ఏదైనా కూడా జరిగినప్పుడు నేనేమంటానంటే, మనము చేయాల్సిన పని ఏంటంటే ఏడుస్తూ ఉండేదానికంటే, పోయిన వారం కూడా నేను మీతో చెప్పాను స్నేహితులారా, ఏడవద్దని చెప్పాను. అయినా ఈ వారం అంతా ఒకళ్ళెవరో ఏడ్చారు. నేను ఊహించుకోగలను. నేను ఎంత చెప్పినా మన తెలుగు వాళ్ళు ఎలా ఉంటారంటే, నేను చెప్పేది నేను చెప్తానే ఉంటాను, మీరు ఏడ్చేది మీరు ఏడుతూనే ఉంటారు. నేను వారం రోజులు మీరు ఏడ్చారు. దానికి బదులుగా నా ప్రభువు చెప్తున్న మాట ఏమన్నారంటే, నన్ను సేవించండి, నాకు స్తుతి యాగము చెల్లించండి. ఇదండి బాబు ప్రభు చెప్తున్న మాట. తెస్సలోనికైయుల మొదటి పత్రిక 5వ అధ్యాయము 16 వచనాల దగ్గర నుంచి ఉన్నటువంటి ఒక మాటలలో కనుక మనం చూసినట్లయితే, అక్కడ పౌలు భక్తుని ద్వారా దేవుడు చెప్తున్న మాట ఏమంటారంటే, ప్రతి విషయము నందును దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులే చెల్లించండి. ఇన్ ఎవ్రీథింగ్, నాట్ ఫార్ ఎవ్రీథింగ్. ఆ యొక్క విమానం కూలిపోయినందుకు దేవునికి స్తుతి చెల్లించట్లేదు. ఆ విమానంలో ఉన్న వాళ్ళందరూ చచ్చిపోయినందుకు దేవునికి స్తుతి చెల్లించట్లేదు. కానీ ఒకవేళ అలాంటి ఒక విషాదము జరిగినప్పటికీ ఆ విషయంలో ఉండి కూడా అది మన ఎయిర్ ఇండియా, మన భారతదేశపు విమానం అదే వేరే దేశాలు అయితే ఒకవేళ మనం అంత ఫీల్ అవ్వకపోదుమేమో, కానీ మన దేశపు విమానంగా అది కూలిపోయేసరికి అందులో ఉన్న వాళ్ళందరూ దక్కకుండా చనిపోయేసరికి న్యాచురల్లీ మనం కూడా దేశీయులముగా మనం ఎంతో బాధ. నా మట్టుకు నేను ఆ వారం రోజుల్లో కూడా నేను దాన్ని తట్టుకోలేకపోయాను. చాలామంది అలాగే తట్టుకోలేనటువంటి ఒక రెస్పాన్సెస్ ఇచ్చిన్నారు. యూట్యూబ్లో, వాట్సాప్లో, స్టేటస్లో, ఫేస్బుక్లో వీటిల్లో పెడుతూ వచ్చినారు. చాలా విచారాన్ని వ్యక్తపరుస్తూ క్రైస్తవ బిడ్డలు వారి కొరకు ప్రార్థన, ఆదరణ కొరకైన ప్రార్థన చేస్తూ వచ్చినారు. అయితే అందులో కూడా నేను ఇదే అన్నా, పోయిన వారంలో కూడా నా ఉద్దేశం ఏంటంటే, అడుక్కుంటూ దేవుడా వాళ్ళు ఆదరించినైనా, దేవుడా వాళ్ళ కన్నీరు తొడునైనా అని చెప్పే కంటే, మీకు ఆదరణ కలిగి ఉన్నది, మీరు ఆదరించబడి ఉన్నారు. ఇది అధికారంతో, ఏలే అధికారంతో మనం మాట్లాడవలసినటువంటి ఒక మాట విధానం. ఈరోజు నేను నేర్పిస్తున్న మాట ఏంటంటే, నో డౌట్ వీ విల్ హ్యావ్ ప్రాబ్లమ్స్ యాజ్ లాంగ్ యాజ్ వీఆర్ ఇన్ దిస్ వరల్డ్ అండ్ యాజ్ లాంగ్ యాజ్ వీఆర్ ఇన్ దిస్ ఫ్లెష్. ఈ శరీరంలో మనం ఉన్నంత వరకు స్నేహితులరా, ఎంత వయసుకు వచ్చిన తర్వాతనైనా, ఈరోజు ఒక నా కార్యక్రమాన్ని చూస్తున్న వారిలో ఒకరు 70కి పైబడినటువంటి వారు ఉన్నారు, 70 వయసుకు పైబడినటువంటి వారు ఉన్నారు. బట్ యూ స్టిల్ హ్యావ్ ప్రాబ్లం. మీరు కూడా సమస్యను ఎదుర్కొంటూ ఉన్నారు. ఈ వయసులో మీరు దుఃఖపడవలసిన అవసరం ఉండకూడదు. ఆ పిల్లలు అలా ప్రవర్తించకూడదు. ఆ ఉన్నటువంటి ఒక కొడుకులే కానీ, కూతురులే కానీ, కోడలే కానీ, అల్లుళ్ళే కానీ వాళ్ళు అట్లా ప్రవర్తించకూడదు. మిమ్మల్ని బాధ పెట్టకూడదు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదు, మిమ్మల్ని ఏడిపించకూడదు. వాళ్ళకి ఆ జ్ఞానం ఉండాలి. పలుకుదాం, వాళ్ళకి వివేచన కలుగును గాక, వాళ్ళు ఇలా ఏడిపించకుండా ఉందరు గాక, వాళ్ళు ఒక మంచి మనసుతో ఉందరు గాక, ఇది పలకండి. అంతేకాని దేవుడా నా కొడుకును మార్చినైనా, నా కోడలు మార్చినైనా, నా అల్లుడిని మార్చినైనా, దేవుడు వాళ్ళకి మంచి బుద్ధినైనా, నాకు కొంచెం కాఫీ చొక్క ఇచ్చేటట్టుగా మంచి మనసు వారికి ఇవ్వండి అయినా. అది కాదు మనం పలకాల్సిన మాట. అధికారంతో మనం పలుకుతున్నప్పుడు లేవలేని అంత వృద్ధాప్యంలో ఉన్నప్పటికీ మనం పలికే మాట బయటికి నోటంతో పలకకపోయినా, ఎందుకంటే బయటికి పలికే ఉంటే కనుక మళ్ళీ కోపం వస్తుంది కోడలకి.
బయటికి ఏమైనా అన్నం ఉంటే కనుక కోపం వస్తుంది అల్లుడు గారికి, మళ్ళీ అక్కడి నుంచి ఇంకా బిగించేస్తారు మనకి అసలు ఏమీ ఇవ్వకుండా. అందుకని అంత బయటికి మనం పలకపోయినా మన మనసులో చెప్పుకుంటూ వాళ్ళు చక్కగా నాకు టైంకి కాఫీ ఇచ్చినట్లుగా నేను ప్రకటన చేస్తూ ఉన్నా, నాకు బలమైన ఆహారం పెట్టినట్లుగా ప్రకటన చేస్తున్నా, నేను ఉన్నంతకాలం వాళ్ళని దీవించడానికి నేను ఉంటూ ఉన్నానని ఇట్లా మనం మాట్లాడాలనేది పోయిన వారం నేను మాట్లాడినటువంటి ఒక మాట. ఈ వారం నేను చెప్తున్న విషయం ఏంటంటే, వెన్ యూ ఫేస్ ఎ ప్రాబ్లం, ఏదైనా సమస్యను మీరు ఎదుర్కొన్నప్పుడు, ఏదైనా కష్టం మీరు ఎదుర్కొన్నప్పుడు మనం చేయవలసిన విషయం ఏంటంటే దేవునిని స్తుతించడం, దేవునిని సేవించడం. ఆ సిచ్యువేషన్లో ఉండి కూడా 1-2 చిన్న ఇల్లస్ట్రేషన్స్గా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఒకటి నేనేమంటానంటే, దానియేలు గారు ఇట్టి శాసనము సంతకము చేయబడినని తెలిసియు, దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనంలో ఆ మాట ఉంటుంది అనమాట. ఇట్టి శాసనం ఏంటిది? ఎవరైనా కనుక రాజుగారికి కాకుండా ఇంకొకరికి ఎవరికైనా పూజించినా ప్రార్థించినా వాళ్ళని తీసుకొని వెళ్ళి సింహాల బోర్లో పడవేయబడుదురు అని చెప్పేసి ఒక శాసనం అక్కడ పలకబడినప్పటికీ దానియేలు చేసినటువంటి ఒక విషయం ఏంటంటే, యథావిధిగా తన దేవునికి ప్రార్థించి లేక దేవుణ్ణి సేవించుకునేటువంటి దినమునకు ముమ్మారు సేవించే విషయంలో కిటికీ తలుపులు తెరిచి, మళ్ళీసారి కిటికీలు మూసుకోలే, దేవుడే లోపల చేసుకున్నాను నువ్వు చూస్తావు కదా ఎందుకు వచ్చిందిలే, మళ్ళీ ఎవడో కూడా వచ్చి లేనిపోయింది నా మీద కంప్లైంట్ చేస్తాడేమో అని కిటికీలు మూసుకొని తలుపులు వేసేసుకొని అలా చేయలే. తలుపు కిటికీలు తెరిచి, యెరూషలేము తట్టు కిటికీలు తెరిచి దేవునికి మారు ప్రార్థన స్తుతియాగము చెల్లించే విధంగా ప్రార్థన చేయించు స్తుతించుచు ప్రార్థించాడంట. తన సింహాల బోన్లో పడవేయబడతాడేమో ఇలాగున ప్రార్థిస్తే అని తెలిసిన శాసనాలు జరిగిన ఈయన మాత్రం దేవుని స్తుతిస్తూ వచ్చినాడు. ఈరోజు కూడా నేను చెప్తున్నాను స్నేహితులారా, అన్న మాట జాగ్రత్తగా వినండి. ఒకవేళ ఎలాంటి కష్టములు మనకు ఎదురై ఉన్నా, మీరు యేసు ప్రభుని నమ్ముకున్నందు చేత మీ ఇంట్లో వాళ్ళే ఒకవేళ మీకు వ్యతిరేకతగా తయారైనా, ఒకవేళ మీ కుటుంబీకులు మిమ్మల్ని ఆటంకపరుస్తూ అడ్డంకపరుస్తూ, నువ్వు ఈ దేవుడిని పూజించడానికి వీల్లేదు, నువ్వు యేసు ప్రభుని ప్రార్థించడానికి వీల్లేదు, నువ్వు అలా కనుక చేస్తే నువ్వు మన ఇంట్లో ఉండడానికి వీల్లేదని ఇలాంటి శ్రమ కష్టం ఏదొచ్చినా, ఒకవేళ కనుక నువ్వు ఇలాగేమన్నా చేసావా చూడు నీ సంగతి ఏం చేస్తాను అని చెప్పేసి అని మనల్ని ఒకవేళ బెదిరించినా, ఈరోజు నేను చెప్తా, ఎన్ని ఆటంకాలు అడ్డంకులు వచ్చినా మీరు నేను మనం చేయాల్సింది ఏంటంటే ప్రభువుని స్తుతించుట, ప్రభువుని స్తుతించుట. కీప్ ప్రైజింగ్ అండి, ఏమంటే స్తుతులు చెల్లించండి. వాస్తవాల గురించి మాట్లాడుతూ ఏడుస్తూ ఉండకండి అమ్మా. మీకేరా నేను చెప్తూ ఉన్నాను, ఎంతకాలం అలా ఏడు మొహం పెట్టుకొని ప్రతి దానికి ఏడిపోయానమ్మా. వద్దు, మీరు ఏడుస్తుంటే ఇంటికి శుభం కాదురా బాబు. ఇంట్లో ఆడపిల్ల ఏడిస్తే అది మంచిది కాదు, ఇంట్లో ఒక కూతురు ఏడిస్తే అది మంచిది కాదు, ఇంట్లో ఉన్నటువంటి ఒక భార్య లేక తల్లి నువ్వు ఏడుస్తుంటే నీ ఇంటికి అది శుభం కాదు. సో ఈరోజు నా ప్రభువు కూడా చెప్తున్న మాట ఏమన్నానంటే, ఏడవడానికి బదులుగా స్తుతించమ్మా, ఓ పాటలు పాడుకొని దేవుని స్తుతించమ్మా. ఎప్పుడైతే మనం అలాగున్న దేవునికి స్తుతి ఆగము చెల్లిస్తామో చూసుకోండి, ఆ తర్వాత మీరే ఎలాంటి అద్భుతాలు దేవుడు చేస్తాడు. నేనంటాను, ఒకవేళ ఆ ఆటంకాలు తీసివేశారా లేదా అది నాకు అనవసరం, లేకపోతే అడ్డంకులుగా ఉన్నవి వ్యాధి బలహీనతలు ఇవన్నీ తొలగిపోయినాయి లేదో అది కూడా నాకు అనవసరం. కానీ ఇంకొకటి నేను ఏమంటానంటే, ఎప్పుడైతే మనం అలా స్తుతి ఆగము చెల్లిస్తూ ఉంటామో మన హృదయం తేలికైపోతూ ఉంటుంది. వీ డోంట్ లుక్ ఎట్ ద ప్రాబ్లం దెన్. అప్పుడు మనం ఆ సమస్యను మనం చూడం, ఆ సమస్యని హైలైటెడ్గా పెద్ద అక్షరాలతో చూడండి, న్యూస్ పేపర్స్లో పైన పెద్ద అక్షరాలతో ఫ్లాష్ ఫ్లాష్ అని చెప్పేసి అని పెట్టి చూపిస్తూ ఉంటారు చూడండి. అది కాదు మనకు కనబడుతుంది. మనం స్తుతులు చెల్లించినప్పుడు మన ప్రభువు మనకు కనబడతాడు. మన ప్రభువు నేనంటాను, ఆ సమస్య కంటే, ఆ అడ్డంకుల కంటే, ఆ జీవుల కంటే, ఆ శాసనాల కంటే, ఆ వ్యతిరేకతల కంటే, ఆ శ్రమల కంటే, వీటిలన్నిటికంటే మించినటువంటిదండి. హల్లెలూయా. నేనంటాను, ఒక మరణం ఎప్పుడైనా జరుగుతుంది. విమానం కూలిపోయినప్పుడే జరగవచ్చు, లేకపోతే ఒకవేళ ఏమీ లేకుండా కూడా మరణం అనేటువంటిది సంభవించవచ్చు. ఈ లోకం మనకి శాశ్వతం కాదు, ఈ లోకంలో ఉన్న మన యొక్క జీవితం మనకి శాశ్వతము కాదు. 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు, ఇంకా బాగుంటే 90 సంవత్సరాలు. మన ఎవరినో ఒక బక్క చిక్కిపోయినటువంటి ఆయన్ని వాట్సాప్, యూట్యూబ్ దానిలో ఎందులోనో చూస్తూ ఉన్నా, 130 సంవత్సరాలుగా ఆయన ఇంకా బతికే ఉన్నాడు. ఆయన చక్కగా అటు ఇటు కాళ్ళు చేతులు కలుపుతున్న సన్న ఎముకలుగా ఉన్నప్పటికైనా సరే, ఒకవేళ ఎంతకాలం బ్రతికినా ఆ తర్వాత ఈ లోకాన్ని విడిచిపెట్టగా తప్పదు కదా. సో అలాంటప్పుడు నేనేదో బతకాలి అని ఆలోచన చేసుకొని ఏడుస్తూ బతికేదానికంటే నవ్వుతూ బతకండి అమ్మా. కొంతకాలం అయినా కానీ నవ్వుతూ బ్రతకండి. బ్రదరు, మీకైనా చెప్తున్నా, ఈరోజు ఐ వాంటెడ్ యూ టు స్మైల్. మీరు నవ్వాలని నేను కోరుతున్నా, చిరునవ్వుతో ఉండాలని నేను కోరుతూ ఉన్నా. నా మటుకు నా జీవితంలో నా గొప్పతనం ఏం కాదు కానండి, దేవుని కృప అంటాను. నేను వాక్యాన్ని ప్రకటించేటప్పుడు నవ్వుతూనే నేను ప్రకటిస్తూ ఉంటాను.
ఎవరితోటన్నా మాట్లాడుతున్నప్పుడు నవ్వుతూనే మాట్లాడుతూ ఉంటా. మొన్న మధ్యలో రీసెంట్గా నేను ఎవరితోటో వాళ్ళ డ్రైవింగు నేను వెనకాల కూర్చున్నాను. సో అడ్డుగా వస్తున్నాడు, ఈయనేమో స్పీడ్గా వెళ్తున్నాడు. ఈలోగా ఈయన పట్టుకొని తిడతా ఉన్నాడు. అవును, నన్ను బ్రదరు అట్లా కాదు, మీరు లోపల ఎలాగే అద్దాలు వేసుకొని మీరు తిడుతున్నారు, మీ కోపం మీ టెన్షన్ నాకు అర్థమైంది, మీరు వెళ్ళవలసిన వేగానికి వాడు అడ్డుగా వస్తున్నాడని, కాకపోతే మీరు నవ్వుతూ తిట్టండి. నవ్వుతూ రే అడ్డుగా ఉన్నవేట్రా అని చెప్పేసి నేను నవ్వుతానండి. అప్పుడు అవతల వాడు బయట నుంచి మనల్ని చూసి మనం నవ్వుతూ ఏదో పలకరిస్తున్నాడు అనుకొని వాడు కూడా పక్కకు తప్పుకొని వాడు నవ్వుకుంటూ వెళ్తాడు. సో అలాగే నేను అంటాను, ఏడుస్తూ ఉండేదానికంటే, సీరియస్ ముఖం పెట్టుకునేదానికంటే మనం ఎప్పుడైతే నవ్వుతూ ఉంటామో అక్కడ జరిగిన విషయం ఏంటి తెలుసండి? సింహముల నోళ్ళు మూసివేయబడి ఉన్నవి. అతడు దేవుని స్తుతించాడు గనక సింహాల భూమిలోనికి వెళ్ళాడు, తప్పలేదు. కానీ సింహాల భూమిలోనికి వెళ్ళిన దానియేలు సింహాల యొక్క నోటికి లేక వాటి యొక్క ఆకలికి గురి కాలేదు. సింహములు ఏమీ చేయలేకపోయినాయి. నిజానికి నేను బహుశా రాత్రంతా కాస్త నిద్ర వస్తే ఏ సింహం మీద ఆనుకుని పడుకున్నాడో ఏమో, దాన్నే తలగడలాగా పెట్టుకున్నాడేమో, దాన్నే పరుపులాగా పెట్టుకొని ఉన్నాడేమో, ఎంత హాయిగా పడుకున్నాడు. పొద్దుటి మళ్ళీ రాజుగారిని దీవిస్తూ వచ్చినాడు. ఈరోజు అదండి మనం చేయాల్సిన పని, దేవుని స్తుతించండి. ప్రతి విషయము నందును, ప్రతి విషయముల్లో మనం దేవునికి స్తుతి యాగమే చెల్లించాలి. ఎలాంటి శ్రమ మీకు కనబడుతున్నా, వ్యతిరేకత కనబడుతున్నా, ఇంటిలో వ్యతిరేకత కనబడుతున్నా, ఆ కోడలు మన మీదకి శివంగిలాగా ఒకవేళ మీద పడిపోతూ ఉన్నా, లేక అత్తగారు మన మీద ఇష్టానుసారమైన మాటలు మాట్లాడుతూ ఉన్నా, ఇంటిలో ఎవరి మీద ఎలాంటి గొడవలు పెట్టుకుంటూ ఉన్నా, డోంట్ లుక్ ఎట్ ద ప్రాబ్లం. సింహాన్ని కాదు చూడవలసింది, ఆయనకు స్తుతించడం చేస్తే ఆ సింహాలే మనకు ఒక పరుపుగా చేసి మనం హాయిగా మనశ్శాంతిగా ఉండే భాగ్యం దేవుడు చేస్తున్నాడు. నేను పోయిన వారం మాట్లాడుతున్నప్పుడు మోషేని గురించిన ఒక విషయం మాట్లాడుకుంటూ వచ్చా. దేవుడు ఆయన పట్ల చేసిన కార్యంలో ముందుకు సాగిపోవడానికి, ఏడవకుండా ముందుకు సాగిపోవడానికి ఎలాగున్నా ఎర్ర సముద్రాన్ని దాటారో, ఎలాగున్నా ముందుకు సాగిపోతూ వచ్చారో, మన్నా నీళ్లు ఇవన్నీ కూడా ఇచ్చి ఉన్నారు. ఆ విషయాన్ని మనం మాట్లాడుకున్నాం. ఈ మోషే గారు అయిపోయిన తర్వాత, నెబో కొండ మీద ఆయన చనిపోయిన తర్వాత, ఇప్పుడు దేవుడైన యెహోషువతో మాట్లాడుతుంటాడు. యెహోషువ, నేను మోషేకి తోడయ్యన్నట్టుగా నీకును తోడయ్యన్నాను, సాగిపోజే ప్రజల్ని అన్నప్పుడు ఈయన చేసిన పని ఏంటంటే, యోర్దాన్ నది గట్టుల మీదుగా పొంగి ప్రవహిస్తున్నంత స్థితిలో ఉంటే యాజకులైన దైవ సేవకులను పిలిపించి, అయిలరా ఆ మందసం అనే దేవుని యొక్క సన్నిధిని మీ భుజాల మీద పెట్టుకొని ఆ నీళ్లలో మీరు అడుగుపెట్టండి, దేవుడు కార్యం చేసుకుంటాడని అంటే, వాళ్ళు అలాగన్న అందులోనికి వెళ్ళి పాదములు తగిలిన వెంటనే పైనుండి పారుతున్నటువంటి ఒక యోర్దాన్ నది ప్రవాహం ఆగిపోయింది. వీళ్ళకి ఆరిన నేల కనబడింది. వాళ్ళు అద్భుతమైన రీతిలో దాటి వచ్చినారు. ఎవ్రీ ప్రాబ్లం విల్ బీ సాల్వ్డ్ కాదు స్నేహితులారా, జాగ్రత్త వినండి. సమస్య పరిష్కరించబడతాది కాదు. నేను అంటున్న మాట ఏంటంటే, నువ్వు స్తుతులు చెల్లిస్తూ ఉంటుండగా సమస్యలు పరిష్కరించబడి ఉన్నవి. అయిపోయింది ఆల్రెడీ. దిర్ ఇస్ నో ప్రాబ్లం. ఐ డోంట్ వాంట్ టు సీ ద ప్రాబ్లం. ప్రాబ్లం మే బి దేర్, దట్ ఈజ్ ఓన్లీ ఎ ఫ్యాక్ట్. సమస్య అనేటువంటిది వాస్తవం, సత్యము కాదు. సత్యం ఏంటంటే, మనం ఎప్పుడైతే దేవుణ్ణి సేవిస్తూ ఉంటామో, ఎప్పుడైతే దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటామో, అప్పుడు ఆ సమస్య ఆల్రెడీ తొలగిపోయింది. ఇది నా దేవుడు చెప్తున్న మాట. హాయ్ ఫ్రెండ్స్, వై డు యు క్రై? ఎందుకు ఏడుస్తూ ఉంటారు స్నేహితులారా? ఎందుకు అలాగున్నా మీరు విచారంగా, వేదనగా, దుఃఖంతో, టెన్షన్గా, మొహం మాడిపోయినట్టుగా ఎందుకు అలా ఉంటారు? మూడ్ అవుట్ అయిపోయినటువంటి రీతిగా ఎందుకు అలా ఉంటారు? స్తుతించండి, నాతో కలిసి మీరు కూడా నవ్వండి. మీకే నేను చెప్తున్నాను, మీరు కూడా నవ్వండి, దేవునికి స్తుతియాగం చెల్లించండి, నవ్వుతూ బ్రతకండి అమ్మా బాబు. అంతేగాని ఏడుస్తూ ఎందుకు ఆ బ్రతుకు, ఏడు బ్రతుకు. ఈరోజు మనం నవ్వుతూ ఉందాం. ఎందుకనంటే దేవుడు మన ప్రతి సమస్యని తీసివేసి ఉన్నాడు. యోర్దాన్ నదిని 2 పాయలుగా చేసి ఆరిన నేలను నడిచేటట్టు చేసి ఉన్నాడు. నెక్స్ట్ ఎదురెళ్ళేసరికి మళ్ళీ ఏమైంది? ఎరుకో కోట గోడలు వాళ్ళకి కనబడినాయి. ఎరుకో గోడలు కనబడినాయి. ఇప్పుడు ఏం చేయాలి? బహుశా మళ్ళీ ఇశ్రాయేలీయులు అయినటువంటి కలవరపడి ఉండవచ్చు. ఇదేంటంటే బాబు, ఎరుకో గోడలేగానే, ఎంత పెద్ద గోడలేగానే, ఎంత పెద్ద ఎరుకో పట్టణం లోపల ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చాలా పెద్దవాళ్ళు ఉండి ఉన్నారు. ఆ కోట మీద నుండి వాళ్ళు చూస్తున్నారు, మనల్ని చూసి ఏళకోలం చేస్తున్నారు. మనం ఏ విధంగా వెళ్ళగలమని చెప్పేసి ఒకవేళ ఏమనుకున్నారో ఏమో. కానీ దేవుడు చెప్పిన మాట ఏంటంటే, ఎవ్వడు నోరెత్తొద్దు, ఎవ్వడు కూడా ఒక్క మాట మీరు పలకొద్దు. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయంలో కూడా మనం చూసినట్లయితే అదే మాటలు అక్కడ చెప్తుంటారు. ప్రతి ఒక్కరు మీరు నోరు మూసుకోండి. ఈ ఎరుకో గోడ చుట్టూరు కూడా 6 దినముల పాటు మీరు తిరగండి. 7వ దినమున 7 సార్లు తిరగండి. చివరిలో ఏం చేయాలంటే బూరలు ఓదండి. దాన్నే నేను ఏమంటానంటే స్తుతి యాగం చేయండి. ఆ బూర శబ్దంలో దేవుడా ఈ కోటకు అనుకూల్చేనైనా అనలేదు వాళ్ళు.
అయితే దేవుడా ఈ కోటలో నుంచి మేము అవతలకు వెళ్ళాలనైనా, లోపలికి వెళ్ళి ఎరుకో పట్టణాన్ని స్వాధీనం చేసుకోవాలనైనా, దేవుడా ఎరుకో పట్టణాన్ని నాకు ఈయనైనా, ఇది కూడా వద్దండి బాబాయ్ గారు. ఈరోజు నేను కూడా అంటాను, కొంతమంది ఒక్కొక్కసారి మనం తెలియక మనం మాట్లాడాడు అఫ్కోర్స్ బైబిల్ గ్రంథంలో ఉన్నదని ఆ మాట ఎవరో భక్తులైనటువంటి వాళ్ళు ఒకప్పుడు అలాంటి మాట వాడారని ఈరోజు మనం పెద్ద రోషంగా మాట్లాడు, దేవా ఈ దేశం నా కీలైనా, లేక నేను చచ్చిపో మాకేంటంటే నేను చచ్చిపోతాను అన్నంత మాత్రాన్ని. కానీ దేవుడు నీకివ్వడం కాదు, దేవుడు తన యొక్క రాజ్యంలోనికి తీసుకుని వెళ్ళడానికి దేవుడు ఆ ప్రజలందరికీ రక్షణ భాగ్యాన్ని ఇదండి బాబు మనం అర్థం చేసుకోవాల్సింది. అన్నాడు, నన్ను అడుగుము బూదిగా అంతముల వరకు జనములను నేను నీకు ఇస్తానని చెప్పేసి. నాకెందుకు వీళ్ళందరూ నేను ఏమంటానంటే నా తెలుగు ప్రజలందరూ, నా భారతీయులైనటువంటి వాళ్ళందరూ నాకు అక్కర్లేదని బాబు, దేవుడు నాకు ఇచ్చిన నా కుటుంబం నాకు ఉంది చాలు. ఒక్కొక్కసారి ఆ చిన్న కుటుంబంలోనే నాకు ఏదైనా శ్రమ ఎదురైతే కనుక నాకు టెన్షన్ పెట్టేటువంటి పరిస్థితులు, దాట్ ఈజ్ మోర్ దెన్ ఎనఫ్ నాకున్న నా కుటుంబం. కానీ ఈరోజు నేను ఏమంటానంటే నా ప్రజలందరూ, నా తెలుగు ప్రజలందరూ కూడా ఆ ఎరికో పట్టణాన్ని లేక ఆ పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని స్వాధీనం చేసుకున్నట్లుగా నా భారతీయులందరూ కూడా పరలోక రాజ్యానికి రావాలి. హల్లెలూయా. నా యేసు రాజుగా ఆయన వస్తున్నాడు, తన రాజ్యాన్ని స్థాపించి ఆయన వస్తున్నాడు, ఆ రాజ్యములోనికి తీసుకొని వెళ్ళడానికి ఆయన వస్తున్నారు. ఈలోగా నేను చేయవలసిన పని ఏంటంటే నా దేశము కొరకు నేను స్తుతి యాగమే చెల్లిస్తూ ఉంటా, బోరలు ఊదుతూ ఉంటా, నేను స్తుతులు చెల్లిస్తూ ఉంటా. దేవుడా రక్షించు, అది కాదు నా ప్రార్థన. దేవుడా రక్షించు మా దేశాన్ని, ఇది కానే కాదు నా ప్రార్థన. అది అమాయకత్వంతో అవివేకంతో చేసే ప్రార్థన పాట అని అంటాను నేను. కానీ నేను పాడే పాట ఏమంటానంటే, దేవా రక్షించావు నా దేశాన్ని, నీకు స్తోత్రాలు. దేవా నా తెలుగు ప్రజలను రక్షించావు, నీకు స్తోత్రాలు నాయన. ఎరుకోనే గోడ అడ్డులన్నీ కూడా మీరు తీసివేసి ఉన్నారు, మీకు స్తోత్రాలు నాయన. మా ప్రభా ప్రజలందరినీ నీ రాజ్యానికి తీసుకుని వెళుతున్నారు, నీకు స్తోత్రాలు. వారు బోరలు ఊదుచూ ఉంటుండగా అడ్డుగా ఉన్నటువంటి కోట గోడ అలా దిగబడిపోయింది. ఆ దేశం అంతా దేవుని కొరకు పట్టబడినటువంటి దేశం. ఈరోజు నేను మీకు చెప్తున్నాను, డూ యూ హ్యావ్ ఏ ప్రాబ్లం? ఎరుకో కోట గోడల కంటే పెద్ద ప్రాబ్లం మీకుందా? అందుకనే మన బ్రదర్ అనిల్ కుమార్ గారు పాడేటప్పుడు ఆయన ఏమంటారంటే, ఎరుకో గోడలు ముందున్నా అని చెప్పేసి అన్నాం. ఎరుకో గోడలు ఎదురైనా, అది కాదు మేము పాడుపడుతున్నది. ఎరుకో గోడలు కూలిపోయాను, అయిపోయింది ఆల్రెడీ. అది మా స్తుతి యాగమండి బాబు ఆయన దగ్గర. అందుకనే ఇలాంటి కొన్ని మంచి విషయాలు భలే నేను నేర్చుకున్నా. ఈరోజు వాటిని నేను కూడా వాడుతున్నా బ్రదర్ అనిల్ కుమార్ గారి దగ్గర నుంచి. ఈరోజు నీ ప్రాబ్లం పోయింది, నేను యేసు నామములో నేను తెలియజేస్తున్నా. నీ అడ్డు గోడలన్నీ కూలిపోయినవి, నీకున్న ఆటంకాలన్నీ తొలగిపోయినవి. ఎప్పుడో తెలుసండి, మీరు దేవునికి స్తుతి యాగం. ఏడిస్తే కాదు, ఏడిస్తే ఇంకా పెద్ద కనబడతాయి అవి. ఏడిస్తే కళ్ళకి ఒక్క గోడ కాస్త అనేక గోడలు అన్నట్టు కనబడతా ఉంటాయి. ఎందుకంటే కళ్ళల్లో నీళ్ళు ఉన్నాయి కనుక. ఏడవద్దు, దానికి బదులుగా దేవునికి స్తుతి యాగం చెల్లించుకోండి. దేవుడు దాన్ని తీసివేశారు అని స్తుతి యాగం చెల్లించండి. అప్పటికి ఒకవేళ గోడ ఉంటే, నేను ఇందాక చెప్పినటువంటి వాక్య ప్రకారంగా నీవు దేవుణ్ణి ప్రేమించే వ్యక్తిగా ఉన్నప్పుడు, నువ్వు దేవుని యొక్క చిత్తములో నువ్వు పిలువబడి ఉన్నావనే సత్యాన్ని నువ్వు తెలుసుకొని ఉన్నప్పుడు, ఒకవేళ ఏదైనా గోడ అడ్డుకొచ్చింది, డజంట్ మ్యాటర్. ప్రమాదం ఏదైనా జరిగింది, డజంట్ మ్యాటర్. ప్రాణం పోయింది, మిగిలినటువంటి వాళ్ళు ఏడుస్తూ కూర్చొని ఉండకండి. ఒక రోజుని ఏడుస్తారు, ఒకవేళ ఆవేదన కష్టాన్ని మనం వెలుబుచ్చుకుంటాం. కానీ ఆ తర్వాత మన ప్రభువులు మనం ఆనందించే వారం ఉండాలి. ఎందుకనంటే ప్రతిదీ మన మంచికే దేవుడు చేస్తూ ఉన్నారు, ఆయన మనకు మేలే చేస్తున్నారు. అందుకే ఈరోజు నేనంటాను, పాటలు పాడుకుంటూ వెళ్దాం. చూడండి, దానియేలు సింహాల బోన్లోనికి వెళ్తాడని శాసనము చేయబడి ఉన్న దేవుని స్తుతించాడు. అలానే యెహోషువ నాయకత్వంలో వారికి యోర్దాను ఎదురయ్యున్నా, లేతే ఎరికో గోడలు ఎదురయ్యున్నా, వారు పాటలు పాడుకుంటూ యాజకులు ముందు పెట్టుకున్నారు, విజయోత్సవంతో ముందుకు వెళ్ళి ఉన్నారు. మోషే గారి యొక్క విషయంలో నేను చూసినప్పుడు ఎర్ర సముద్రం ఎదురైంది, కాసేపు కలవర చెంది ఉన్నారు. దేవుడి దగ్గర మొరపెట్టాడు మోషే గారు. అప్పుడు మోషే గారితో దేవుడు, నాకు మొరపెడతావు ఎందుకయ్యా, నీ చేతిలో ఉన్న అధికారపు కర్ర చాపు ఆ ఎర్ర సముద్రం 2 పాయలు అవుతుందంటే 2 పాయలు అయిపోయింది. వీళ్ళు అవతలకు వెళ్ళారు. అవతలకు వెళ్ళిన తర్వాత నిర్గమకాండం 15వ అధ్యాయంలో కనుక మనం చూస్తే, కంజీరులు పట్టుకొని నాట్యం ఆడుతూ మిరియమ్మ గారు, మోషే గారి యొక్క అక్క, అలాగే అహరోను, మోషే గారు, ఈ ప్రజలందరూ కలిసి యెహోవాను గానము చేసినారు. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను చెప్తుంది అదే, సింగ్ అన్ టు ద లార్డ్. పాటలు పాడుకోండి, స్తుతి యాగం చెల్లించండి. దేవుడు అంతా మీ మేలు కొరకే చేస్తూ ఉన్నారు. కష్టాలు వచ్చినా కష్టం వైపు చూడకండి, అడ్డు గోడలు వచ్చినా అడ్డు గోడల వైపు చూడకండి.
ఎర్ర సముద్రము, యోర్దాన్ నది ఎదురుగా ఉన్న వాటిలో చూడకండి. సింహాల వంటి మనుషులు ఒకవేళ మీకు ఎదురుగా మీ మీదకు వస్తున్నా అది కూడా చూడకండి. నిజాన్ని చెప్పాలంటే మీ మీదకి కోర్రలు కలిగి వచ్చే సింహాలే మీకు పట్టుపరుపులుగా మీ కొరకు పడుకోవడానికి, విశ్రాంతిగా, మనశ్శాంతిగా ఉండడానికి వారు చేస్తారు. ఎప్పుడు తెలుసా అండి? వెన్ యూ ప్రైజ్ హిమ్. మీరు స్తుతించడం. మీరు ఏడుస్తున్నానుకో పళ్ళు ఇంకెక్కువైపోతాయి సింహానికి. మీరు ఏడుస్తూ ఉన్నారనుకో కోటగోడలు 2 గోడల కింద కనబడుతూ ఉంటాయి కానీ దానికి బదులు మీరు స్తుతియాగం చెల్లించినప్పుడు ప్రతి గోడ, అడ్డు గోడ కూలిపోయినది. ప్రతి ఎర్ర సముద్రం అనేటువంటిది అడ్డు తొలగిపోయినది. యోర్దాన్ నది అడ్డు తొలగిపోయింది. సింహాలే మీకు మేలు చేసేటువంటి విధముగా వారిని దేవుడు మలుస్తూ ఉన్నాడు. ఏం చేయాలి? ఈరోజు మనం స్తుతులు చెల్లించాలి. పరమ తండ్రి, మీకు కోటి కోటి స్తుతులు మేము చెల్లిస్తున్నాం. ఆటంకాలు ఉన్నాయి నాయన, కష్టాలు ఉన్నాయి నాయన. ఏదో నేను ఎలా మాట్లాడుతుంటే కాసేపు వాళ్ళు నవ్వారు, కానీ మళ్ళీ తలంచుకుంటే వాళ్ళకి తట్టుకోలేనటువంటి సమస్యలు ఉన్నాయి. ఉద్యోగంలో సమస్యలు ఉన్నాయి, ఫైనాన్షియల్ సమస్యలు ఉన్నాయి, అలాగే ఆరోగ్యపరమైన సమస్యలు ఉన్నాయి, మనశ్శాంతి లేకుండా చేసే ఇంటి సమస్యలు ఉన్నాయి. ఇంట్లో వాళ్ళే నాయన, ఇంటికి వచ్చిన కోడలో, లేకపోతే ఇంటికి వచ్చిన అల్లుడో, లేకపోతే ఇంటికి వచ్చిన ఎవరో, మొత్తానికి వాళ్ళు మమ్మల్ని ఎంతో డిస్టర్బ్ చేస్తూ ఉన్నారు. తట్టుకోలేనంత డిస్టర్బెన్స్. వారు మాట్లాడే మాటలు కూడా అయినా అమ్మో అర్థం చేసుకోలేము. ఎంత తెలివిగా మాట్లాడుతూ ఉంటారో. ఒక్కొక్కసారి కొందరు మాట్లాడేటువంటి మాటలు వాడితో మాకు బీపీ పెరిగిపోద్ది, టెన్షన్ పెరిగిపోద్ది, సమస్యలు పెరిగిపోతూ ఉంటాయి. అలా కాకుండా మేము ఏడవకుండా నేను ఈ రోజున మీకు స్తుతియాగమే చెల్లిస్తున్నాం. ఈరోజు ఈయన మాటలు విన్నా ఈ బిడ్డలనైనా నిన్ను స్తుతించుకుంటూ సాగిపోవడానికి నీ కృప వీరి మీద కుమ్మరించినందుకు నీకు వందనాలు. నేను వీరికి నోట స్తుతియాగమే ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు. ఈవెన్ దావీదు భక్తుడు ఎన్నోసార్లు అంటాడు, ఆయన నేను ఎప్పుడూ యెహోవాను స్తుతిస్తా, యెహోవాయే నా కాపరి, దేనికి నేను భయపడను అని చెప్పేసి అని ఆయన పలికినట్లుగా ఈ రోజున మా ప్రభా ఈ నా మాటలు వింటున్న నా మిక్కిలి ప్రియ సహోదరులు, అలాగే నా ప్రియ సహోదరి, వారి ఇంటి విషయమో, కుటుంబ విషయాల్లో, లేక మరి ఇతరమైనటువంటి విషయాల్లో అడ్డులున్నా, లేక సమస్యలున్నా, మింగివేసేటువంటి పరిస్థితులున్నా, ప్రతి విషయము నందును మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి మీ చిత్తాన్ని నెరవేర్చడం ద్వారా ఆల్రెడీ మీరు ఇచ్చిన విజయం, ఆల్రెడీ మీరు చేసిన కార్యాన్ని వీరు చూడగలిగినట్లు, అనుభవించినట్లు వీరి నీ చేతులకు అప్పగిస్తున్నాను. థ్యాంక్ యూ డాడీ ఫర్ బ్లెస్సింగ్ దెమ్ యాజ్ దే ఆర్ సింగింగ్ అంటూ యూ. నిన్ను పాటలు పాడి స్తుతియాగము చెల్లిస్తుంటుండగా మీరు వారిని ఆశీర్వదించి అద్భుతములను చేసినందుకు మిమ్మల్ని స్తుతిస్తూ ఈ బిడ్డలను, ఈ కుటుంబాన్ని, వీరి యొక్క బిడ్డలను, ఈ కుటుంబంలో ఉన్నటువంటి వారందరినీ నీ చేతులకు అప్పగించుకుంటూ యేసు నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలను దేవదేవుని దీవెన ఆశీర్వాదములు ఆయన బిడ్డలముగా నిత్యము ఆయనను స్తుతిస్తూ ఉన్న మీకు, మీ కుటుంబానికి తోడయండి. అద్భుతమైన కార్యములను మీ కొరకు జరిగించి మిమ్మల్ని ఆశీర్వదించి నడిపించును గాక. ఆమెన్, ఆమెన్. వెలిసినట్లరా కుటుంబం అన్నాను కదండి, మీ కొడుకులో, కూతుళ్ళో, అల్లుళ్ళో, కోడళ్ళో వీళ్ళ గురించి మాత్రమే అనుకోకండి. ఒక్కొక్కసారి మన ఇంట్లో పనిచేసే వాళ్ళ వలన కూడా మనకు ఎంతో వేదన అవుతుంటుంది, టెన్షన్ తెచ్చుకుంటూ ఉంటాం. నేనంటే నా పని చేసేవాళ్ళు సరిగ్గా చేసేలేదో, సరిగ్గా తుడిచారలేదో, సరిగ్గా అట్లు తోమట్లేదో, దాని గురించి టెన్షన్ పడి తిట్టే కంటే మీరు దేవునికి ఆ సర్వెంట్ని బట్టి దేవుని స్తుతించండి. నెక్స్ట్ డే ఆవిడ మంచిగా, లేక ఆ వ్యక్తి మంచిగా మీ ఇంట్లో పని చేసుకొని నమ్మకంగా ఉంటూ ఉన్నారు. మీరు పొందుకున్న మేలు నాతో ఈ విషయంలో పంచుకోవాలని అనుకున్నట్లయితే నా అడ్రస్ ఈ సత్య సువార్త, సామర్లకోట 533440 కాకినాడ జిల్లా, ఆంధ్రప్రదేశ్. అడ్రస్ మరొకసారి చెప్తూ ఉన్నా, ఈ సత్య సువార్త, సామర్లకోట 533440 కాకినాడ డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. అప్పటికి ఒకవేళ నాతో మీరు ఫోన్లో మాట్లాడాలని అనుకున్నట్లయితే నా ఫోన్ నెంబర్స్ 9848110907, 9440409992, 8143221122, 8885527662 మరియు 837444437. ఒకవేళ నాకు ఈమెయిల్ ద్వారా మీరు ఏదైనా చెప్పాలని అనుకున్నట్లయితే నా ఈమెయిల్ ఐడి isathyasuvartha@gmail.com. మళ్ళీ నెక్స్ట్ ప్రోగ్రాంలో మిమ్మల్ని కలుసుకొని మరి ఒక అద్భుతమైన ఈ సత్య సువార్తతో మీ ముందుకు వచ్చేటంత వరకు జ్ఞాపకం ఉంచుకోండి, మీరు ఏమాత్రం ఏడుస్తూ ఉండొద్దు. దానికి బదులుగా స్తుతులు చెల్లించండి, సేవించండి. అలాగే మనం స్తుతించి సేవిస్తుండగా మన కొరకు అద్భుతమైన కార్యములు చేసిన దేవాతి దేవుని చేతులకు మిమ్మల్ని అప్పగిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్న మీ ప్రియ సహోదరుడు ఈ సత్య సువార్త రాజు.